సుశ్రుతుడు సంభోగ నియమాలను వివరిస్తూ గ్రీష్మ ఋతువులో 15 రోజులకు ఒకసారి, మిగిలిన ఋతువుల్లో కనీసం 3 రోజులకు ఒకసారి ఏ ద్రవ్యము తనలోని గుణాలచే పురుషుని సంభోగ ప్రక్రియలో గుర్రము వలె ప్రవర్తింప చేస్తుందో దానిని వాజీకరణమని పేర్కొనబడినది. ఈ మధ్యన ఎక్కువగా వింటున్నటువంటి సమస్య పురుషులలో శృంగార సామర్థ్యం తగ్గడము, స్పెర్మ కౌంట్ తగ్గడము, లేదంటే వాటి యొక్క వీర్య శక్తి తగ్గడము, ఇలా అనేక సమస్యలు. వాటన్నిటికీ కూడా ఎప్పుడో మన పూర్వీకులు దివ్యమైనటువంటి పరిష్కారాలను చిట్కాల రూపంలోని సులువుగా దొరికే వస్తువులతో, ఆహార పదార్థాలతో తిరిగి వాటిని పెంపొందించుకునేటువంటి దివ్యమైన ఔషధాలని కూడా చెప్పడం జరిగింది. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ఇది ఫుల్ లెంగ్త్ వీడియో కాదు కాబట్టి, రీల్ కాబట్టి ఒకే ఒక్క చిట్కాను, మీ పురుషుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే చిట్కాని ఇప్పుడు నేను తెలియజేస్తాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. విష రసాయన పదార్థాల వాడుక కావచ్చు, లేదంటే అధిక ఒత్తిడి కారణం కావచ్చు, లేదంటే ఎక్కువగా కదలకుండా కూర్చుని చేసే పనులు కావచ్చు, అనేక కారణాల వల్ల పురుషుడు తనలోని శక్తిని బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోతోంది. ఇది ఎవరి తప్పు కాదు. కానీ మనం ఉన్నంత వరకు కూడా ఆరోగ్యకరంగా జీవిస్తే జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించగలుగుతాము. సుశ్రుతుడు సంభోగ నియమాలను వివరిస్తూ గ్రీష్మ ఋతువులో 15 రోజులకు ఒకసారి, మిగిలిన ఋతువుల్లో కనీసం 3 రోజులకు ఒకసారి ధర్మపత్నితో సురతతో పాల్గొనవచ్చును అని వివరించారు. కానీ ఇప్పుడున్న అధిక ఒత్తిళ్లు, సమయం లేకపోవడం లాంటి అనేక కారణాలు చూపిస్తూ అసలు జీవితాన్ని ఆనందించడం మర్చిపోతూ ఉన్నారు. ఎవరైతే సంతోషంగా వారి జీవితాన్ని గడపలేకపోతున్నారో పురుషులు, వారు నేల గుమ్మడి, ఇది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతుంది. చూర్ణం కూడా అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు నేల గుమ్మడి చూర్ణాన్ని ఆవు పాలలో మరిగించి శుద్ధి చేసుకోవాలి. ఈ పొడిని సిద్ధం చేసుకున్న తర్వాత ప్రతిరోజు నిద్రపోయే ముందు 1 గ్లాసు గోరువెచ్చని ఆవు పాలు, దొరికితే ఆవు పాలు లేదా మేకపాలు కూడా వినియోగించవచ్చు, లేదంటే గేదె పాలు కూడా వినియోగించవచ్చు. 1 గ్లాసు గోరువెచ్చని పాలలో 1 చెంచా అంటే 5 నుంచి 10 గ్రాముల నేల గుమ్మడి చూర్ణం పొడిని కలపండి. అందులోనే నాణ్యమైనటువంటి నెయ్యిని కూడా 1 చెంచా కలపండి. వేడి పాలలో నెయ్యి కూడా కరిగిపోతుంది. బాగా కలిపిన తర్వాత ఇవే దివ్యంగా పనిచేసేటువంటి ఔషధంగా పనిచేస్తాయి. మరి దీనిని ఏం చేయాలి? రాత్రి నిద్రపోయే ముందు ప్రశాంతంగా తాగి నిద్రపోండి. ఇలా క్రమంగా చేస్తూ ఉంటే మీలో ఉండేటువంటి శక్తి, తేజస్సు బయటపడడం మెల్లమెల్లగా మొదలవుతుంది. 1 రోజులో వచ్చిన సమస్య కాదు ఇది. 1 రోజులో 2 రోజుల్లో తగ్గిపోవడానికి నిదానమే ప్రధానము. నెమ్మదిగా వచ్చేటువంటి ఫలితాలే ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. కాబట్టి 1 చిట్కాని మాత్రమే, షార్ట్ కాబట్టి ఇది 1 చిట్కాని మాత్రమే చెప్పడం జరిగింది.